మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజైతే డిసెంబర్ 31 రోజు ఈ యొక్క వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ ఇది అంతకంటే ముందు వీడియోనే అనమాట. ఆ రోజు వెజిటేబుల్స్ ఏమీ లేవు. ఇక ఫీవర్ రావడం వల్ల నోరు టేస్ట్ ఏం లేదు కదా. మా హస్బెండ్కి ఏమీ తినాలనిపిస్తే పోపన్నం వెయ్యు అన్నాడు. పోపన్నం ఎందుకు, ఎగ్ బిర్యానీ చేద్దాము, ఇంకా ఎగ్స్ అయితే ఈజీగా ఉంటుంది కదా చేసుకోవడము. చికెన్ అయితే షాప్కి వెళ్ళి తీసుకురావాలి. ఎగ్స్ అనుకుంటే పక్కన కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అనేసి పక్కన కిరాణా షాప్కి వెళ్ళేసి ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. నేనైతే ధనుర్మాసం కాబట్టి నేనైతే నాన్ వెజ్ ఏం తిన్నాను. ఎగ్స్ తీసుకొచ్చి బాయిల్ చేశాను. పొద్దున్నే అక్కడ స్కూల్ పంపించేటప్పుడు ఎగ్స్ తీసుకుని వచ్చి బాయిల్ చేశాను. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పని చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక బిర్యానీకి అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాం, బాస్మతి రైస్. తర్వాత పైనకి వెళ్ళేసి పుదీనా తెంపుకొచ్చిన ఎగ్స్ ఉడకపెట్టాను కదా, పొట్టు తీసేసి వాటికి మధ్యలో గీట్లు పెట్టేసుకొని ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్ పులుసు చేసుకున్నప్పుడు ఇట్లే చేసుకోవాలి. నాకైతే ఈ ఎగ్స్ని ఇలా రోస్ట్ చేసినప్పుడు నాకైతే ఎంఎస్సి రోజులు గుర్తొస్తాయి. హాస్టల్లో ఉన్నప్పుడు ఎగ్ రోస్టెడ్ ఎగ్ ఇచ్చేవాళ్ళు, సూపర్ అనిపిస్తుంది. ఇంక ఇలానే చేసేవాళ్ళం అనమాట. ఎగ్ను ఆయిల్ వేసి రోస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా పసుపు ఉప్పు కారం వేసేసి దించేసామనుకోండి. ఇలా రోస్ట్ చేసిన ఎగ్ ఉత్తగా తిన్నా కానీ కమ్మగా ఉంటుంది అన్నంలో మనం పక్కన పెట్టుకొని తింటే. తర్వాత ఇలా రోస్ట్ అయినటువంటి ఎగ్స్ని తీసేసి పక్కన పెట్టేసుకొని మనము బిర్యానీకి కావాల్సినటువంటి బిర్యానీ పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో వేయడానికి ఏంటంటే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్, లవంగము, ఇలాచి, చెక్క, సాజీర ఒకటి లేదు, మిస్ అయింది. సాజీర తెచ్చుకోవాలి. సాజీర వేసుకుని ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. అవన్నీ మసాలాలు వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్నాను. ఇందులో లవంగాలు మనము ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి చేసామనుకో చిటిపడి పైకి చిట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు అనేది తర్వాత మనము ఆల్రెడీ పుదీనా తెంపుకొచ్చుకున్నాం కదా, ఆ యొక్క పుదీనా సన్న కట్ చేసి పెట్టేసుకున్నాను. బిర్యానీ అంటేనే పుదీనా ఎక్కువగా ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్. నాకైతే పుదీనా కరివేపాకు ఎక్కువగా వేస్తే ఇష్టం అనమాట. అందుకోసమని పుదీనా వేసేసి, పుదీనా వేగిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసి ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత అప్పటి వరకు ఉప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటారు. నేనైతే బ్రౌన్ కలర్ ఏమి రానివ్వను. మరీ రోస్టెడ్ మరీ అలా బ్రౌన్ కలర్ వస్తే కూడా హెల్త్కి మంచిది కాదని ఇక్కడ విన్నా. అందుకే మరి అంత బ్రౌన్ వచ్చేంత వరకు ఏమి ఉంచాను, కొంచెం ముందే తీసేసి దాంట్లో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదా, రిమైనింగ్ కొంచెం పసుపు వేసేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీలో ఎప్పుడైనా వెజ్ బిర్యానీలో టమాటా వేస్తే అది గ్రేవీ లాగా మంచిగా ఉంటుంది అనమాట. ఒక 2 టమాటాలు మన తోటలో తెంపుకొచ్చిన టమాటా పుదీనా మన తోటలోకి వెళ్ళి తీసుకొచ్చిన అనమాట. టమాటా వేసి మంచిగా మగ్గనివ్వాలి. టమాటా అనేటువంటి మంచిగా మనకి గుజ్జు లాగా రావాలి. అప్పుడు మనకి ఆ యొక్క బిర్యానీకి ఈ యొక్క మసాలా అంతా పడతాయి అన్నమాట. తర్వాత రుచికి తగినంత కారము, ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను అన్నం వండేటప్పుడు సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటాం కదా, ఇంకా కాబట్టి ఇంకా సాల్ట్ ఏం అవసరం లేదు, చూసుకొని వేసుకుందాం అనేసి ఇంకా కారం ఏం వేయలేదు. కారంలో ఉన్న ఉప్పే సరిపోయింది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని వీటిని మంచిగా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఎగ్స్ని ఆ యొక్క ఎగ్ గ్రేవీ ఉంది కదా, మసాలా గ్రేవీ, ఆ యొక్క మసాలా గ్రేవీ ఒక 2 నిమిషాలు ఉంచేసి కొంచెం పెరుగు వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచేసి మనం ఆల్రెడీ బాస్మతి రైస్ ఉడకపెట్టుకొని పెట్టేసుకున్నాం కదా, అయితే బాస్మతి రైస్ ఉడికించుకునేటప్పుడే మనం ఏంటంటే 1కి 2 వాటర్ వేసుకుంటాం కదా, అలాగే ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకో అన్నం పలుకు మీద ఉంటుంది, బాగుంటుంది అనమాట. అది ఉడికేటప్పుడే సాజీర, లవంగం, చెక్క ఇవన్నీ వేసుకొని అన్నం చేసుకున్నాం కాబట్టి బియ్యం మంచిగా ఉంటుంది. ఆ ఉడికినటువంటి అన్నాన్ని ఈ యొక్క ఎగ్ మసాలా ఉంది కదా దానిపైన వేసి ఒక 5 నిమిషాలు అలా దమ్ చేయాలి. తర్వాత కలిపేసేయాలి. అంతే, యమ్మీగా ఉన్నటువంటి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. మనకి నోటికి రుచి ఏం లేదు.